కొందరు ఆడవాళ్ళు ఉమెన్ కార్డ్ ప్లే చేస్తూ ఉమెన్ రైట్స్ ని మిస్యూజ్ చేస్తూ ఉమెన్ కి అనుకూలంగా ఉన్న సెక్షన్స్ యాక్ట్స్ ని మిస్యూజ్ చేస్తూ ఫేక్ ఎలిగేషన్స్ తో ఫేక్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు. ఒక మగవాడిని టార్గెట్ చేసి హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లాంగ్ బాద్షాయి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ దేని గురించి అంటే, కొందరు ఆడవాళ్ళు ఉమెన్ కార్డ్ ప్లే చేస్తూ ఉమెన్ రైట్స్ ని మిస్యూజ్ చేస్తూ ఉమెన్ కి అనుకూలంగా ఉన్న సెక్షన్స్ యాక్ట్స్ ని మిస్యూజ్ చేస్తూ ఫేక్ ఎలిగేషన్స్ తో ఫేక్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు. బ్రతుకుండగానే మగవాళ్ళ జీవితాలని ఆడుకుంటున్నారు, సర్వనాశనం చేస్తున్నారు, బ్రతుకుండగానే నరకాన్ని చూపిస్తున్నారు. ఇది తట్టుకోలేక చాలా మంది మగవాళ్ళు లైఫ్ ని ఎండ్ చేసుకునే స్టేజ్ దాకా వెళ్తున్నారు. ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ఆడవాళ్ళకి సపోర్ట్ గా వీళ్ళ తల్లిదండ్రులు ఉండటం చాలా మటుకి చూస్తున్నాం. వీళ్ళ ఇంటెన్షన్, వీళ్ళ మోటివ్, వీళ్ళ వర్షన్ ఎలా ఉంటుందంటే, ఒకటి ఊరికే వచ్చే డబ్బు మీద అత్యాశ, రెండోది పేరెంట్స్ సపోర్ట్. ఈ పేరెంట్స్ సపోర్ట్ లో కూడా రెండు వర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఊరికే వచ్చే డబ్బు మీద అత్యాశ అయితే, రెండోది ఏమిటంటే తన కూతుర్ని అల్లారి ముద్దుగా పెంచటం, కంఫర్ట్ లైఫ్ ఇవ్వటం. ఇదే శాపం అవుతుంది మగవాళ్ళ జీవితంలో. అండ్ థర్డ్, మూడోది ఏంటంటే సోషల్ మీడియాలో పాపులర్ అవ్వటం కోసం ఇలాంటి నీచపు పనులు చేస్తున్నారు. ఒక మగవాడిని టార్గెట్ చేసి ఫేక్ ఎలిగేషన్స్ తో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, అది సరిపోకపోతే ఫేక్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు. ఫోర్త్, నాలుగోది ఏంటంటే ఎక్స్టర్నల్ మ్యారిటల్ అఫేర్ ఉండటం. ఎక్స్టర్నల్ మ్యారిటల్ అఫేర్ ని మెయింటైన్ చేయటం కోసం ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న కొందరు ఆడవాళ్ళు ఇలాంటి ఫేక్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు తన భర్తల మీద. ఇది తట్టుకోలేక, ఈ టార్చర్ తట్టుకోలేక చాలా మంది భర్తలు, మగవాళ్ళు సూసైడ్ చేసుకునే స్టేజ్ వరకు వెళ్తున్నారు. సుప్రీంకోర్టు ఒక డైవర్స్ కేసులో డైవర్స్ గ్రాంట్ చేస్తూ కొన్ని 8 పాయింట్స్ ఫార్ములా గైడ్ లైన్స్ ని పాస్ చేయటం జరిగింది. గాయస్, ఈ డైవర్స్ కేసు ఏదైతే ఉందో దీని గురించి మీరు తెలుసుకుంటే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది, మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే ఈ డైవర్స్ కేసుతో పాటే ఈ గైడ్ లైన్స్ ని సుప్రీంకోర్టు పాస్ చేయడం జరిగింది. ఉట్టి గైడ్ లైన్స్ తెలుసుకుంటే మీకు నాలెడ్జ్ రాదు, ఫుల్ నాలెడ్జ్ రాదు. ఈ కేసుతో పాటే ఈ గైడ్ లైన్స్ వచ్చింది కాబట్టి రెండు కలిపి మీరు తెలుసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నేను ఇక్కడ మీకు చెప్పొచ్చు, కాకపోతే వీడియో లెంతీ అవుతుంది అని చెప్పేసి చెప్పటం లేదు. చెప్పినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఈ కేసు గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, తప్పకుండా ఈ కేసు గురించి బ్రీఫ్ ఇన్ డెప్త్ గా ఒక వీడియో చేస్తాను. లెట్స్ గో బ్యాక్ టు ది టాపిక్. సుప్రీంకోర్టు పాస్ చేసిన ఈ గైడ్ లైన్స్ దేని గురించి అంటే గాయస్, యాలిమోనీ అమౌంట్ ని ఫిక్స్ చేసే ముందు ఈ 8 ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లో తీసుకొని యాలిమోనీ అమౌంట్ ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ 8 పాయింట్స్ ఏంటో 1 by 1 మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిది సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ ఏంటో చూస్తారు. అంటే భార్య భర్త ఇద్దరిది ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చారు అనేది చూస్తారు. సెకండ్, భవిష్యత్తులో భార్య పిల్లలకి ప్రాథమిక అవసరాలు ఎంత మాత్రం ఇవ్వగలుగుతారు అనేది చూస్తారు. ఈ ప్రాథమిక అవసరాలు ఏంటంటే ఫుడ్, షెల్టర్ అండ్ క్లాత్, రోటీ, కపడా ఆర్ మకాన్. అలానే మూడోది ఏంటంటే భార్య భర్త ఇద్దరు ఎంత మాత్రం చదువుకున్నారు, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఏమైనా జాబ్ చేస్తున్నారా లేదా అనేది చూస్తారు. అలానే భార్య భర్త ఇద్దరికి ఏమైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా లేదా అనేది చూస్తారు. ప్లస్ ఏమైనా అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయా, ఉంటే
వాటిపైన ఏమైనా ఇన్కమ్ వస్తుందా లేదా అనేది చూస్తారు. దీంతో పాటే భార్య అత్తారింట్లో ఉన్నప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్తో ఉండేది, ఎలాంటి కంఫర్ట్స్తో లైఫ్ గడిపేది అనేది చూడాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో భార్య తన ఫ్యామిలీ కేర్ తీసుకోవటం కోసం తన జాబ్ని, తన కెరీర్ని ఏమైనా సాక్రిఫైస్ చేసిందా లేదా అనేది చూస్తారు. అలానే జాబ్ చేయలేని వైఫ్ ఉంటే న్యాయ పోరాటం చేయటం కోసం ఒక రీజనబుల్ అమౌంట్ని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 8th పాయింట్, అది ఏంటంటే మెయింటెనెన్స్తో పాటు భర్త ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంది, తను ఎంత మాత్రం సంపాదిస్తున్నాడు, తనకు ఏమైనా అప్పులు ఉన్నాయా, అలానే భర్తకి ఏమైనా ఇతర రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది చూస్తారు. ఈ 8 ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఒక అలిమోనీ అమౌంట్ ని ఫిక్స్ చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను మీకు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మ్యాట్రిమోనియల్ కేసెస్ అనేవి చాలా పెయిన్ఫుల్ అండ్ స్ట్రెస్ఫుల్ గానే ఉంటాయి. ఎందుకంటే దీంట్లో బోత్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ప్లస్ రెప్యుటేషన్ మ్యాటర్ ఒకటి ఉంటుంది. అలానే మీరు జాబ్ చేస్తున్న వారైతే కంపెనీ వాళ్ళు మిమ్మల్ని జాబ్ నుంచి మ్యాక్సిమం తీసేసే ఛాన్సే ఉంటుంది. మీరు వేరే జాబ్కి అప్లై చేస్తే ఆన్లైన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ పేరు, మీ కేస్ రికార్డ్ మొత్తం చూపిస్తుంది. వన్స్ మీ పైన ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయితే లైఫ్ లాంగ్ పోలీస్ రికార్డ్స్లో మీ పేరు ఉండిపోతుంది. ఈ పరిస్థితులన్నీ తట్టుకోలేక చాలామంది మగవాళ్ళు ఫేస్ చేయలేక, లీగల్ నాలెడ్జ్ లేక లైఫ్ని ఎండ్ చేసుకుంటున్నారు. చెయ్యకండి. ఎందుకంటే ఏదైనా ఉంటే బ్రతికి సాధించండి, లీగల్ నాలెడ్జ్ని గెయిన్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే గైస్, కోర్టులో బోత్ సైడ్ వర్షన్స్ వినే జడ్జ్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు చనిపోయారు అనుకోండి, మీకు ఫేవర్గా జడ్జ్మెంట్ రాలేదనుకోండి, అప్పుడు మీరు చనిపోయి ఏం యూస్? పిరికి వాళ్ళగా చనిపోయారని చెప్పేసి ఆ పిరికి వాళ్ళ జాబితాలో మీ పేరు ఉంటుంది. అవసరమా? లీగల్ నాలెడ్జ్ని గెయిన్ చేయండి. గెయిన్ చేస్తే మీకు ఛాలెంజింగ్ స్పిరిట్ వస్తుంది. న్యాయం కోసం నిలబడినప్పుడు ముందు ఆటంకాలే ఎదురవుతాయి, అవమానాలే ఎదురవుతాయి. ఫేస్ ఇట్, ఛాలెంజ్ ఇట్ అండ్ ప్రూవ్ ఇట్. లెట్స్ ట్రూత్ కమ్స్ అవుట్, సత్యమేవ జయతే. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ మీ అందరికీ క్రిస్టల్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలానే ఇందాక నేను చెప్పిన ఒక డైవర్స్ కేస్ గురించి, దాంతోపాటే సుప్రీంకోర్టు పాస్ చేసిన గైడ్ లైన్స్, దీని గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా దానిపైన ఒక వీడియో చేసి మీ ముందుకు త్వరలో తీసుకొస్తాను. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కైండ్లీ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. త్వరలో మరొక టాపిక్తో మీ ముందుకి మళ్ళీ వస్తాను. మళ్ళీ కలుద్దాం మనం. అంటిల్ దట్, నో హేస్టీ డెసిషన్స్, హ్యావ్ పేషెన్స్, కీప్ స్మైలింగ్. నేను మీ అలీ, అడ్వకేట్. Lifelong Bajashahi YouTube channel, riding waves in a bright red flannel, virtual highs in a video frame, world tunes into my Wild West.